హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఎంబ్రాయిడరీ చేసిన కొన్ని బ్లౌజులను అయితే చూపిస్తాను. అలాగే వాటికి ఎన్ని స్టిచెస్ పడినాయి, అలాగే దానికి ఎంత కాస్ట్ తీసుకోవచ్చు, నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను నా అనుభవాన్ని బట్టి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకే అండి, ఇప్పుడైతే నేను బ్లౌజులు అయితే చూపిస్తాను. ఇవే అనమాట, ఇచ్చేయడానికి అయితే రెడీగా ఉన్నాయండి. కస్టమర్కి ఇచ్చేయడానికి అయితే రెడీగా ఉన్నాయన్నమాట. ఇంకా వీటిని అయితే నేను దేనికి ఏ శారీ మీదకి ఎలా బ్లౌజ్ డిజైన్ చేశానో చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే ఇది శారీ అండి. పట్టు క్లాత్ తెచ్చుకున్నారు, బ్లూ కలరు. అయితే ఇది గ్రీన్ కలర్ శారీ. బార్డర్ ఏమో ఇలాగ బ్లూ కలర్ వచ్చింది. దీనికి గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ వచ్చింది. ఇంకా నేను ఈ కలర్స్ యూజ్ చేసి బ్లౌజ్ డిజైన్ చేశాను. ఇదండి. అయితే మనం ఇక్కడ ఒకటైతే గమనించాలండి. అయితే బ్లూ కలరు అంటే బార్డర్ కలరు, శారీలో బార్డర్ కలరు, శారీ కలర్ కూడా రెండు కూడా డార్క్ కలర్సే. కాబట్టి ఈ డార్క్ కలర్స్తో పాటు ఒకటైతే లైట్ కలర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అదేంటంటే నేను ఎలా తీసుకున్నానో చెప్తాను. ఇది చేశానండి. ఇప్పుడు మీకు చూపించిన శారీ మీదకి బ్లౌజ్ ఈ డిజైన్ అయితే వేసాను అనమాట. అయితే ఇది డార్క్ కలర్, దీంట్లో అయితే గ్రీన్ కలర్ డబల్ తీసుకున్నానండి. ఒకటైతే ఎగ్జాక్ట్గా శారీ కలర్ తీసుకున్నాను, ఇంకో కలర్ అయితే కొంచెం లైట్ కలర్ తీసుకున్నాను అనమాట. అంటే డార్క్ కలర్ వాటికి మనం డార్క్ కలర్ వేస్తే చూడడానికి డిజైన్ అంత కళగా ఉండదన్నమాట. అందుకే నేను ఒకటి లైట్ కలర్ తీసుకున్నాను. అలాగే గోల్డ్ కలర్ జరీ, సిల్వర్ కలర్ జరీ కూడా తీసుకున్నా. చూసారా డిజైన్ ఎంత బాగుందో. అయితే దీనికి హ్యాండ్స్ అయితే ఇలా వచ్చినాయి. దీని కాస్ట్ ఎంత తీసుకోవాలంటే, దీనికి స్టిచెస్ చూసుకోవాలి. ఫస్ట్ కాస్ట్ మనం ఎంత తీసుకోవాలో చూసుకోవాలంటే స్టిచెస్ చూసుకుంటే 1,30,000 వరకు ఉంటాయండి. 1,20,000 నుండి 1,30,000 వరకు ఉంటాయి స్టిచెస్. అయితే దీనికి అంటే మనం డిజైన్ చేసిన దాన్ని బట్టి వర్క్ వేసాం. ఓకే, దీనికి 2 కలర్స్ జరీ తీసుకున్నాం. ఓకే, ఇది ఎలా ఉండగానే అయితే మనం ఇది ఎవరికి డిజైన్ చేస్తున్నాం అంటే ముఖ్యమైన పర్సన్, అంటే ఒకవేళ బంతి ఫంక్షన్కి, పెళ్లి కూతురికి కానీ ఇలా డిజైన్ చేసినప్పుడు, స్పెషల్ పర్సన్కి డిజైన్ చేసినప్పుడు అయితే మనం కొందన్స్ అయితే కొంచెం ఎక్కువ పెట్టాలన్నమాట. అలా ఎక్కువ పెట్టాలంటే మనకు కూడా టైం పడుతుంది కదా. అయితే అలాగే ఎక్కువ పెట్టి స్పెషల్ పర్సన్కి డిజైన్ చేసినప్పుడు మనం దీని కాస్ట్ అయితే 1,300 తీసుకోవచ్చండి. లేదు కొందన్స్ అంతగా మనం పెట్టలేదు అనుకుంటే కనుక 1,200, 1,100 ఇలాగా మనం 1,100 కాడి నుంచి 1,300 వరకు అయితే డిజైన్ కాస్ట్ అయితే తీసుకోవచ్చండి. అంటే మనం దీన్ని డెకరేట్ చేసిన దాన్ని బట్టి, బ్లౌజ్ని డెకరేట్ చేసిన దాన్ని బట్టి కాస్ట్ అయితే తీసుకోవాలన్నమాట. ఓకేనా? దీనికైతే చెప్పాను కదా, ఇంకా మీరు ఎలాగా కొందన వరకు ఎలా చేశారో చూసుకుని దాన్ని బట్టి కాస్ట్ అయితే తీసుకోండి. నేనైతే 1,200 తీసుకుంటున్నానండి. ఎల్బో హ్యాండే ఇలాగ. ఓకేనా? ఇంకో బ్లౌజ్ చూపిస్తాను. ఇంకొకటి అయితే శారీ ఇదండి. ఎల్లో కలర్, బ్లూ కలర్ అనమాట. ఇంకా ఎల్లో కలర్ క్లాత్ అయితే తెచ్చుకున్నారు. బార్డర్ అయితే ఎల్లో కలర్, శారీ మొత్తం కూడా బ్లూ కలర్, ఎల్లో కలర్ ప్లెయిన్ క్లాత్ తెచ్చుకున్నారు. ఇంకా దానికి నేను ఎలా డిజైన్ చేశానంటే, ఇది బ్లౌజ్. ఇగో పాట్ నెక్ సెలెక్షన్ చేసుకున్నారండి వీళ్ళు. అయితే దీనికి స్టిచెస్ ఎన్ని పట్టినాయి అంటే, ఈ బూటీస్తో కలిపి ఒక 50,000 స్టిచెస్ పట్టినాయండి. దీనికి స్టిచెస్తో కలిపి బ్యాక్ నెక్ మాత్రం ఒక 50,000 స్టిచెస్ పట్టినాయండి. ఓకేనా? అలాగే ఈ హ్యాండ్కి ఒక్కొక్క దానికి 27,000, అంటే మనకి దగ్గర 1,00,000 స్టిచెస్ అయితే పట్టినాయండి. దీనికి కలర్స్ వచ్చేసి
కాపర్, శారీలో కాపర్ కలర్ ఉంది, అలాగే శారీ కలర్ ఒకటి తీసుకున్నాను. ఇంకా 2 కలర్స్ మాత్రమే వేయడానికి ఆప్షన్, డిజైన్లో కూడా అంతే. ఇంకా మనకి ఇక్కడ కూడా ఒక 2 కలర్స్ మాత్రమే తీసుకుని ఇలా డిజైన్ చేశాను. దీనికి దగ్గరగా 1,00,000 స్టిచ్చెస్ ఉన్నాయి. అయితే దీని కాస్ట్ అయితే మాత్రం 850 తీసుకోవచ్చు. అంటే మనం వేసిన బూటీస్ని బట్టి, మనం చేసిన కొందన వర్క్ని బట్టి ఒక 50 అటు ఇటు అయినా తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే అండి, ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. ఇది ఒక శారీ అనమాట, గోరింటాక్ కలర్ అండి. ఇది మెహందీ కలర్ అంటారు కదా అది. ఈ బార్డర్ అయితే మాత్రం ఇలా బచ్చల పొండు పింక్, సిల్వర్, కాపర్ అంతే. ఇంకా దీనికి కూడా పట్టు క్లాత్ అయితే తీసుకున్నారనమాట. ఇది ఇదనమాట. అయితే దీంట్లో కూడా డబుల్ కలర్స్ తీసుకున్నానండి. ఈ మెహందీ కలర్ అనేది డబుల్ కలర్ తీసుకున్నా, ఒకటి లైట్ కలర్, ఒకటి డార్క్ కలర్. అంటే ఒక కలరే అయితే మాత్రం అంత కళగా అనిపించట్లేదు, అందుకే డబుల్ కలర్స్ తీసుకున్నాను. అలాగే జరీలో కూడా డబుల్ కలర్స్ తీసుకున్నా. మనకి డబుల్ కలర్స్ ఆల్రెడీ ఉందే, సిల్వర్ అలాగే కాపరు. ఇంకా జరీ 2 కలర్స్ తీసుకున్నాను. ఈ మెహందీ కలర్ ఒక 2 కలర్స్ తీసుకున్నాను. 4 కలర్స్తో ఇలా డిజైన్ చేశానండి. దీని స్టిచెస్ అయితే 65,000, 70,000 వరకు ఉంటాయి అన్నమాట. దీని కాస్ట్ కూడా 650 అలా తీసుకోవాలి. ఒక 50 అటు ఇటు అయినా కూడా పర్లేదు. అంటే మనం కొందరు వర్క్ చేసిన దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. అలాగే మనకి అంటే మన దగ్గరికి రెగ్యులర్గా వచ్చే కస్టమర్ అయితే మాత్రం ఒక 50 రూపాయలు తగ్గించి అయితే తీసుకోవచ్చండి. ఓకేనా? దీనికైతే ఇలా డిజైన్ చేశాను. ఇంకొక శారీ అయితే ఇదండి, ఫ్యాన్సీ శారీ. అయితే దీంట్లో చామంతి కలర్, అలాగే గులాం కలర్, సిల్వర్ కలర్ ఉన్నాయన్నమాట. శారీ కలరే పట్టు క్లాత్ తెచ్చుకున్నారు. ఇదన్నమాట. ఇది కలర్, బ్లౌజ్ కలర్ లైట్ కలరే, అలాగే మనం తీసుకున్న థ్రెడ్స్ కలర్ కూడా లైట్ కలరే. చూడండి ఎలా ఉందో. ఓకే, బాగుంది, నైస్గా ఉంది డిజైన్ చూడటానికి. కానీ ఇంకొక డార్క్ కలర్ ఉంటే ఇంకా బాగుండేది డిజైను. దీనికి మనం తీసుకున్న కలరు గులాం కలరు, చామంతి కలరు, సిల్వర్ కలరు. ఈ కలర్స్ తీసుకుని ఇదిగో ఇలా డిజైన్ చేశానండి. ఇవి హ్యాండ్స్. ఓకేనా? అయితే దీని స్టిచ్చెస్ ఎలా పడినాయి అంటే, హ్యాండ్ దీంట్లో అయితే 2 హ్యాండ్స్ ఉంటాయండి. ఒక హ్యాండ్ అయితే చెట్టులాగా ఉంటుంది అనమాట. ఈ హ్యాండ్కి అయితే ఈ బూటీస్ ఉన్నాయి. ఇంకా ఈ హ్యాండ్ని సెలెక్షన్ చేసుకున్నారు కస్టమర్. ఇంకా ఈ హ్యాండ్ అయితే వేసాను. అయితే దీనికి స్టిచ్చెస్ అయితే మాత్రం 80,000 వరకు ఉంటాయండి. దీని కాస్ట్ అయితే మనకి ఈ హ్యాండ్ బూటీస్ ఉన్న హ్యాండ్ సెలెక్షన్ చేసుకున్నారు కాబట్టి దీని కాస్ట్ అయితే 700 తీసుకోవచ్చు. ఇలా చెట్టులాగా ఉన్నదైతే దానికైతే ఇంకొంచెం ఎక్కువ స్టిచెస్ ఉంటాయి అన్నమాట. దానికైతే 800 తీసుకోవాలి. ఓకేనా? ఓకే అండి. ఇది ఒక బ్లౌజ్ అన్నమాట. ఇది 1 సైడ్ డిజైన్ అండి. ఇదైతే బాగా తెలిసిన వాళ్ళకైతే వేశాను. దీనికి కూడా స్టిచ్చెస్ అయితే హెవీగానే ఉన్నాయన్నమాట. 1,00,000 వరకు ఉన్నాయండి స్టిచ్చెస్. ఈ సిల్వర్ అయితే బాగా లాగేసింది, సిల్వర్ జరీ అయితే బాగా తీసుకుంది. అయితే దీంట్లో కూడా కలర్స్ అయితే ఎక్కువ లేవన్నమాట మనం తీసుకోవడానికి. సిల్వర్, గోల్డ్, ఇంకా శారీ కలర్, ఈ కలర్స్ మాత్రమే తీసుకుని ఇదిగో ఇలా బ్యాక్ నెక్ ఇలా వేసాను. హ్యాండ్ ఇదిగో ఇలా వేసాను. దీనికి మొత్తం కలిపి 1,00,000 స్టిచ్చెస్ పైనే ఉన్నాయి. దీనికి 1000 రూపాయలు తీసుకోవచ్చు. ఓకేనా? ఇది అంటే బాగా తెలిసిన వాళ్ళకి డిజైన్ చేశాను. దీనికి కాస్ట్ అయితే తీసుకోవట్లేదు. ఓకేనా? మీరు కనుక ఇది డిజైన్ చేస్తే కనుక 1,00,000 స్టిచ్చెస్ పైనే ఉన్నాయి కాబట్టి 1000 రూపాయలు తీసుకోవచ్చు. ఒక 100 అటు ఇటు అయినా కూడా పర్లేదు. ఓకేనా? ఓకే అండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.